దేవుని బిడ్లారా, క్రైస్తవ జనాంగమా, దేవుడు మిమ్మల్ందరినీ ఆయన కృపలో భద్రపరిచి పోషించి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమెన్ ఆమెన్. వాక్యాన్ని చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము 10వ వచనము చదివి ధ్యానించుకుందాం. తిమోతికి, తన ప్రియకుమారుడైన తిమోతికి, తన నిజమైన కుమారుడు అయిన తిమోతికి శుభమని చెప్పి ఈ పత్రిక, మొదటి పత్రిక 2వ పత్రిక రాస్తా ఉన్నాడు. పౌలు ద్వారా అనేక మంది స్త్రీ పురుషులు, యవనస్తులు, యవనరాళ్ళు రక్షించబడ్డారు. కానీ తిమోతి మాత్రం నిజమైన నా కుమారుడా తిమోతిని రాస్తున్నాడు. మొదటిది. రెండవది, దైవజనుడా అని మాట కూడా రాస్తూ ఉన్నాడు. ఇదే పత్రికలో మనకు కనబడుతూ ఉంటుంది. అంటే తన విషయంలో అనేకమైన విషయాలు హెచ్చరిస్తూ ఉన్నాడు. హెచ్చరించి ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. మరియు స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనను బంగారుతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక, ఇది ఈ మాటలు చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇక్కడ స్త్రీలను గురించి ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. స్త్రీలు ఎలా ఉండాలి, యవన స్త్రీల నుంచి మొదలుకొని ఆ స్త్రీలు ఎలా ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలో ఈ విషయాలు రాస్తూ తిమోతికి తెలియపరుస్తున్నాడు. నిజమే, స్త్రీలను అనుకోవయు స్వస్థబుద్ధియు గలవారయుండి, అనుకోవయు స్వస్థబుద్ధి గలవారయుండి తగుమాత్రము వస్త్రముల చేతనే కానీ, అంటే తగుమాత్రము వస్త్రముల చేతనే కానీ, ఇక జడలతోనూ బంగారుతోనూ ముత్యముతోనూ వెలగల వస్త్రములతోనూ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మాట్లాడుతూ తగుమాత్రపు వస్త్రములు అంటే అర్థమైందంటే, ఎదుటి వాళ్ళు నిన్ను చూసి ఇలా ఉంది వస్త్రము అని ఆలోచించకుండా, వారి దృష్టి నీ మీద పడకుండా చూసుకోవాలి. కొందరు వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంటుంది. ఆ వస్త్రాలు చూసే ఏమవుతారంటే యవనస్తులు రకరకాలుగా ఆలోచన చేసి అప్పుడు నీ వైపు నీ వెంబడ పడుతూ ఉంటారు. కానీ ఇది దేవుడు రాయిస్తున్న మాట ఏంటంటే, నువ్వు ఆయన నమ్ముకున్నావు, యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కాబట్టి, పరిశుద్ధపరచబడిన ఆ స్వాస్థ్యంలో నీ ఉన్నావు, ఆయన రాజ్యంలో నీ ఉన్నావు కాబట్టి నువ్వు ఎలా ఉండాలి అనేది రాస్తా ఉన్నాడు. లోకంలో ఉన్నవారితో మనకు సంబంధం లేదు. నీవు ఎలా ఉన్నావు, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా అలాంటి స్థితిలోనే మనం ఉండాలి. ఇది పల్లెటూరా పట్టణమా కాదు, చిన్న గ్రామమా పెద్ద గ్రామమా, చిన్న పట్టణమా పెద్ద పట్టణమా కాదు, కానీ అందరినీ ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. ఈ మాటలు మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఏమవుతుందంటే, డబ్బు ఎక్కువైన కొద్దీ షోకులు ఎక్కువ అవుతాయట. మనిషి జీవితంలో డబ్బు ఎక్కువ అంటే దేవుడు దీవించిన కొద్దీ ఆడంబరాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వస్త్రధరణ మారుతూ ఉంటుంది. కాబట్టి అలా ఉండకూడదని రాస్తున్నాడు. తగుమాత్రం వస్త్రముల చేతనే ఉంటే అప్పుడు ఎవరు నీ వైపు చూడరు, నీ మీద కన్ను కూడా వేయరు. పర్వాలేదు, ఇలా ఉండాలి అని ఒక ఆలోచన కలుగుతూ ఉంది. అంటే లోకంలో మనము నేర్పించే వారంగా, అంటే మంచి నేర్పించే వారంగా ఉండాలి, కానీ చెడు నేర్పించే వారంగా ఉండకూడదు. కొందరు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కొంచెం ఇలాంటి వస్త్రాలు వేసుకున్నారు అనుకో, వాళ్ళు చూడ ఎలా వేసుకున్నారు, వీళ్ళు చూడ ఎలా వేసుకున్నారు,
వాళ్ళు క్రైస్తవులు కాదా, వాళ్ళు దేవుని నమ్ముకోలేదా, ఇలాంటి మాటలు వస్తాయి. కానీ మనుషులను చూసి కాదు, కానీ వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడు దాన్ని చూసి మనం ఫాలో కావాలి. కానీ వాళ్ళు ఈ వస్త్రాలు వేశారు, నేను ఈ వస్త్రాలు వేస్తాను, అలా మనం కాదు. అది గుర్తుంచుకోండి. తర్వాత రెండోది మాట్లాడుతున్నాడు, జడలతోనైనను. జడలతోనైనను అంటే ఏంది? కొందరు 2 జడలు వేసుకుంటారు, కొందరు జడ కిందికి వేస్తారు, ఈ రకరకాల ఆలోచన చేస్తారు. అది ఎలా ఉండాలి అనేది చెప్తా ఉన్నాడు. ఏదైనా ఎదుటివాడు మనల్ని చూడకూడదు. అలాంటి అప్పుడున్నప్పుడు నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మూడోది ఏంటంటే బంగారం ముత్యములతోనూ వెలగల అంటే మిగిలగల వస్త్రంతో అన్నాడు. అంటే బంగారం పెట్టుకోవద్దని అంటలేడు, కానీ ఎంతవరకు పెట్టుకోవాలి అంతవరకు పెట్టుకోవాలి. ఎంతవరకు మనం బంగారం వేసుకోవాలి అంతవరకు వేసుకోవాలి. ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటే బాగుంటుంది. అధికమైంది అనుకో, అందరూ నీ వైపే చూస్తూ ఉంటారు. వెలగల వస్త్రాలు. ఇప్పుడు చూడు, ఇంట్లో పరిస్థితులు కొందరు బాగుండవు. కొన్ని కుటుంబాల్లో పక్కింటిని చూసి నాకు కూడా అలాంటి విలువైన వస్త్రం కావాలనుకుంటారు. అలా మనం ఉండకూడదు. మిగుల వెలగల వస్త్రముతోనైనను. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉన్నారో మనకు సంబంధం లేదు. వాళ్ళంటి వస్త్రాలు విలువగలిగినవి వెలగలిగినవి అనేటివి కాదు. అలా మనం ఉండకూడదని రాస్తున్నాడు. నీ స్థితి ఏంటి, నీ పరిస్థితులు ఏంటి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు, దాన్ని బట్టి చూసుకోమని పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈనాడు మనం చూస్తూ ఉన్నాం, ఈ ఐబ్రోస్ను కట్ చేసుకోవడం, తర్వాత చున్నీలు వేసుకోకుండా ఆ పులిపీఠ మీద వెళ్ళి నీ ఉంటే చాలు యేసయ్యని ఆరాధించడం, నువ్వు లేకుండా ఉండలేని యేసయ్యని ఆరాధించడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. ఆరాధన చేయడం, పాటలు పాడడం, కోయర్ టీములో ఉండడం, పురుషులు కూడా జుట్టులు విస్తారంగా జుట్టు పెంచుకోవడం, స్త్రీలు ఆ జుట్టును విరబోసుకోవడం. బైబిల్ చెప్తుంది, ప్రార్థించిన ప్రవశించిన స్త్రీ ముసుగు వేసుకోవాలి ఖచ్చితంగా. అంటే మాదిరి ఖచ్చితంగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావు? పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? పాటలైనా ఆరాధనైనా ఒకటే. ఎవరిని ఆరాధిస్తున్నావు అంటే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని పంపించిన తండ్రిని ఆరాధిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మన పాపాలు మన రోగాలు దరిద్రతను భరించాడు. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా అంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించమంటాడు. ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు, సత్యం అంటే యేసు ప్రభును మన కొరకు పంపించాడు. తర్వాత పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఏం చేస్తుందంటే యేసయ్య కోసం పెంచుతున్నాడు. మధ్యాకాశంలో రేపు యేసయ్యకి అప్పగిస్తాడు. యేసయ్య కోసం పెంచుతున్నాడు. మళ్ళీ పాపంలోకి వెళ్ళకుండా, మళ్ళీ చెడుకు వెళ్ళకుండా ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలాంటి ఆభరణం ధరించుకోవాలి, ఎలా ఉండాలో ఇవన్నీ మనకు ఆలోచనలు ఇచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు. తర్వాత 10వ వచనం చూడండి, దైవభక్తి గలవారమని చెప్పుకోను స్త్రీలకు తగినట్టుగా. ఇప్పుడు దైవభక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమను తాము అలంకరించుకోనవలను. సత్క్రియలు అంటే మంచి క్రియల చేత అప్పుడు ఎంతన్నా అలంకరించుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి దైవభక్తి గలవారు అని చెప్పుకుంటే సరిపోదు. దైవభక్తి గలవారు ఎలా ఉన్నారు? వాళ్ళు ఎలాంటి అలంకరించుకున్నారు? సత్క్రియలు అంటే మంచి క్రియలు చేశారు వాళ్ళు. ఇది తర్వాత పేతురు రాసిన పత్రిక 1 పేతురు 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇక్కడ 4వ వచనంలో ఆయన రాస్తున్న మాట ఏం చేస్తున్నట్టు 3వ వచనం మళ్ళీ ఇక్కడ కూడా అవే మాటలు తెలియపరుస్తున్నాడు. ఏంది తెలియపరుస్తున్నాడు? జడలు కొట్టనియు, బంగారు నవ్వులు పెట్టుకున్నట్టయు, వస్త్రం ధరించుకున్నట్టయు, నైనా వెలగల అలంకరణ మీకు అలంకరణ ఉండక, ఈ అలంకరణ ఉండక అంటున్నాడు. ఇలాంటి అలంకరణ కాదు దేవుడు ఇష్టపడేది, దేవుడు కోరుకునేది. ఇది మనుషులు కోరుకునేది కానీ దేవుడు కోరుకునేది కాదు. మరి ఏంటి అంటే ఇక్కడ 4వ వచనం చెప్తున్నాడు, సాధువైనట్టు ముదువైనట్టునైనా గుణమును అక్షయ అలంకారము
గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవుని దృష్టికి మిగిల విలువగలదని చెప్తున్నాడు. అంటే అక్షయ అలంకారం, ఇది సాధువైనట్టు మృదువైనట్టు గుణము, అక్షయ అలంకారం మీ హృదయము అలా చేసుకోండి దేవుడు మాట్లాడుతున్నాడు. గుర్తుంచుకోండి. అంటే క్షయమైపోయింది కాదు, అక్షయం అంటే క్షయమైపోయిందని శరీరానికి ఎంత అలంకారం చేసినా అది క్షయమైపోతుంది. అక్షయం ఏంటంటే పాడుగాని శరీరం, పాడుగాని వస్తువు, దాన్ని అలంకరించుకోమని చెప్తున్నాడు. తర్వాత మిగతాది ప్రాముఖ్యం మీద మాట్లాడుతున్నాడు. ఏంటంటే మాట్లాడుతున్న మాట, మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. హృదయపు అంతరంగ స్వభావం, నువ్వు శరీరానికి ఎంత అలంకరించుకున్నా దానివల్ల ప్రయోజనం లేదు, ఊరు గొప్ప పేరు దిబ్బ. కానీ హృదయ అలంకరణ దేవుని దృష్టికి మిగిల విలువగలదట. అంటే ఆత్మకు ఎంత అలంకరించుకుంటావో, అలంకరించుకోవడం అంటే ఏంది? వాక్యాలు, ఆయన వాక్యాలు, ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన ప్రేమ, యథార్థత, ఈ వాక్యాలు ఆత్మకు ఎంత అలంకరించుకుంటావో అది దేవుని దృష్టికి మిగిల విలువగలదని రాస్తున్నాడు. కానీ మనుషుల దృష్టికి నువ్వు వేసుకున్న వస్త్రం బట్టి విలువ రావచ్చు, లేదా అసహించుకోవచ్చు, మెచ్చుకోవచ్చు. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, నీకు నష్టం తప్ప. కానీ దేవుని దృష్టికి మిగిల విలువగలిగిన ఉండాలి అంటే ఆత్మ అలంకరించుకోమని చెప్తున్నాడు. పూర్వం పరిశుద్ధమైన స్త్రీలు ఎలా ఉన్నారో ఆ మాట కూడా రాస్తున్నాడు. పూర్వం పరిశుద్ధమైన స్త్రీలు 5వ వచనం, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను చూసారా, దేవుని ఆశ్రయించిన స్త్రీలు, ఇప్పుడు లోకాన్ని ఆశ్రయించిన స్త్రీలుగా ఇప్పుడు వేరు, దేవుని ఆశ్రయించిన స్త్రీల వలె ఉండాలని చెబుతూ, మొదటిది. రెండవది, ఎవరి వాళ్ళు? పరిశుద్ధ స్త్రీలను, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను. తర్వాత రెండవ రాస్తూ, తమ పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిరి. పురుషులకు ఎప్పుడైతే లోబడతావో, దేవుని ఆశ్రయిస్తే ఏ అలంకరించుకోవాలో అప్పుడే దేవునికి చెప్తాడు. అంటే దేవుని యొక్క ఆలోచన బట్టి నడుస్తే ఖచ్చితంగా చెప్తాడని మాటలు రాస్తున్నాడు. పేతురుతో మాట్లాడుతున్నాడు, అటు తిమోతితో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇప్పుడు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని పరిశుద్ధ స్త్రీలు దేవుని ఆశ్రయించారు. పూర్వం స్త్రీలు వారు భర్తలకు లోబడితే ఏం చేశారు? వాళ్ళు అలంకరించుకున్నారు. లోబడటమే నువ్వు అలంకరించుకోవడం. దానికంటే మించిన అందము, సౌందర్యము ఈ భూమి మీద ఏది లేదు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయండి. ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ధైర్యపరిచి ఆదరించినందుకు వందనాలు. స్త్రీలు ఎలా ఉండాలో అయ్యా మీరు మాకు నేర్పించారు. అలాంటి ధన్యతను అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.